ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు పశ్చిమాసియాని అణుయుద్ధం దిశగా నడిపిస్తున్నాయా? అణు కేంద్రాలపై పరస్పర దాడులు ఎప్పుడైనా వినాశకర మలుపు తిరుగుతాయా? ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలే లక్ష్యంగా ఇరాన్ డర్టీ బాంబుల తయారీపై దృష్టి పెట్టిందా? ఇరాన్ను ప్రపంచానికే ముప్పుగా ప్రకటించిన నెతన్యాహు విధ్వంసకర దాడికి సిద్ధమవుతున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నటాంజ్పై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ అణు నగరాలు డిమోనా, అరాదులపై విరుచుకుపడింది ఇరాన్. ఇక్కడే డెడ్లీ డర్టీ బాంబ్ తెరపైకి వచ్చింది. ఇరాన్ తన దగ్గరున్న యురేనియంతో ఇమ్మీడియట్ గా విధ్వంసం సృష్టించగలదని ప్రస్తుతం ఆ దిశగానే టెహ్రాన్ అడుగులేస్తోందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లో హిరోషిమా తరహా విధ్వంసం తప్పదు. అంతవరకు వస్తే ఇజ్రాయెల్ కూడా తగ్గదు. ఇంతకు మిడిల్ ఈస్ట్ వార్లో అసలేం జరుగుతోంది? అణు కేంద్రాలపై పరస్పర దాడులు యుద్ధాన్ని నిజంగా విధ్వంసకర మలుపులు తిప్పబోతున్నాయా? లెట్స్ వాచ్. అణు కేంద్రాలపై పరస్పర దాడులు, తెరపైకి డర్టీ బాంబ్. ఇరాన్ ఇజ్రాయెల్ ప్రతీకారం విధ్వంసానికి దారితీస్తుందా? ఇరాన్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాలు నిజమేనా? ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేస్తున్నాయి? సింపుల్. టెహ్రాన్ ఎన్నటికీ న్యూక్లియర్ పవర్ గా మారొద్దని. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలుంటే ఉగ్రవాదుల చేతులకు వెళ్లి పెను విధ్వంసం జరుగుతుందని. ఇజ్రాయెల్తో పాటు అగ్రరాజ్యానికి న్యూక్లియర్ ముప్పు తప్పదని. కానీ ఏ భయంతో అయితే యుద్ధానికి దిగారో ఆ భయం ఇప్పుడు రెట్టింపవుతోంది. యుద్ధం న్యూక్లియర్ వార్ దిశగా విధ్వంసకర మలుపు తిరుగుతోంది. అందుకు తాజా పరిణామాలే సాక్ష్యాలు. ఇటీవల ఇరాన్లోని అత్యంత కీలకమైన నటాంజ్ యురేనియం సిద్ధు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భీకర దాడులు నిర్వహించాయి. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నటాంజ్ న్యూక్లియర్ ప్లాంటుపై దాడి జరిగిన విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం తమకు అధికారికంగా తెలియజేసిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పేర్కొంది. అయితే ఆ ప్రాంతంలో రేడియేషన్ స్థాయిల్లో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదని, ప్రస్తుతం తాము ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని IAEA తెలిపింది. మిడిల్ ఈస్ట్ వార్ను విధ్వంసక మలుపు తిప్పడంలో ఈ దాడి మొదటి అడుగు. టెహ్రాన్కు ఆగ్నేయంగా సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్ ఇరాన్ ప్రధాన యురేనియం శుద్ధి కేంద్రం. గతంలో 2025 జూన్లో జరిగిన 12 రోజుల ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ సమయంలో కూడా ఈ కేంద్రం లక్ష్యంగా దాడులు జరిగాయి. తాజా దాడుల్లో అణు కేంద్రంలోని పలు నిర్మాణాలు దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇజ్రాయెల్ ఇతర ఇరాన్ అణు కేంద్రాలపైన దాడులు నిర్వహించింది. నటాంజ్పై దాడికి ముందే పర్వతాల లోపల ఉండే ఫోర్డో భూగర్భ అణు కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. అలాగే ఇరాన్ మరో కీలక అణు సాంకేతికత కేంద్రం ఇస్ఫహాన్, ఇతర క్షిపణి కేంద్రాలపైన దాడులు నిర్వహించారు. దీనికి ముందు ఇరాన్ ఏకైక అణు విద్యుత్ ప్లాంట్ బుషెహర్ సమీపంలోనూ ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు నిర్వహించాయి. మరి ఈ రేంజ్లో దాడులు నిర్వహించిన తర్వాత ఇరాన్ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? నటాంజ్పై దాడి జరిగిన అదే రోజు ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. అది కూడా ఆ దేశ అణు నగరాలు డిమోనా, అరాదులపై మాన్స్టర్ మిస్సైళ్లతో దండెత్తింది. ట్విస్ట్ ఏంటంటే ఈ దాడి సమయంలో ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. సో కొన్ని క్షిపణులు లక్ష్యానికి చాలా చేరువ వరకు వెళ్లాయి. అదృష్టం కొద్దీ అణు కేంద్రాన్ని టచ్ చేయలేదు. ఈ నెల 21న సాయంత్రం ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపై, ముఖ్యంగా అత్యంత సున్నితమైన డిమోనా అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా భారీ మిస్సైల్ దాడులు చేసింది. ఇరాన్ తన అత్యాధునిక బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ మిస్సైల్స్ తో ఇజ్రాయెల్లోని నెగేవ్ అణు పరిశోధన కేంద్రంపై దాడులకు దిగడం పెను సంచలనంగా మారింది. అయితే అదృష్టవశాత్తు ఈ మిస్సైల్స్ నేరుగా అణు కేంద్రంపై పడకుండా దాని చుట్టుపక్కల ఉన్న డిమోనా, అరాద్ నగరాల్లోని నివాస ప్రాంతాలపై పడ్డాయి. ఈ దాడి కారణంగా ఎటువంటి రేడియేషన్ లీకేజీ సంభవించలేదని ఇజ్రాయెల్ సైన్యం, అణు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఐరన్ డోమ్, ఇతర రక్షణ వ్యవస్థలు కొన్ని క్షిపణుల్ని గాలిలోనే అడ్డుకున్నప్పటికీ ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్ సంఖ్య ఎక్కువగా ఉండడంతో కొన్ని నేరుగా నివాస ప్రాంతాల్లో పడి విధ్వంసాన్ని సృష్టించాయి. రీసెంట్ గా డిమోనా ప్రాంతంపై ఇరాన్ దాడి చేయడం ఇది 7వసారి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇజ్రాయెల్, అమెరికా కూటమి ఇరాన్లోని నటాంజ్ అణు కేంద్రంపై జరిపిన దాడికి ప్రతిస్పందనగానే తాము ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అణుముప్పు ప్రస్తుతానికి తప్పినప్పటికీ ఈ తరహా దాడులు కొనసాగితే అది అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సరిగా ఇలాంటి సమయంలోనే డర్టీ బాంబ్ అంశం తెరపైకొచ్చింది. పశ్చిమాసియా దేశాలను నిలువున వణికిస్తున్న అంశం ఇప్పుడు ఇదే. ఎందుకంటే ఈ యుద్ధంలో ఇరాన్ చివరి ఆప్షన్ ఇదే.
రేడియో ధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డోటీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియో ధార్మిక పొడి, పెల్లెట్లు ఉన్న డోటీ బాంబు పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియో ధార్మిక పదార్థంతో కలుషితమవుతాయి. సాంప్రదాయిక బాంబులతో లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లోని భవనాలు నేలమట్టమైపోతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఏ నష్టం జరగదు. కానీ డోటీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియో ధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం దాదాపుగా అసాధ్యం. సాగు భూములు ఎందుకు పనికిరాకుండా పోతాయి. ఆ గాలి, ఆ నీరు, ఆ భూమిని వాడేవారికి చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంటుంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియేషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకు మించిన భారమే అవుతుంది. లాస్ ఏంజల్స్ వంటి నగరంపై ఒక్క డోటీ బాంబు వేస్తే అక్కడ గాలి, జలవనరుల శుద్ధికి ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలవుతుందని 13 ఏళ్ల క్రితమే సదర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డోటీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహకు కూడా అందదు. కానీ ఈ డోటీ బాంబును తయారు చేసే స్టేజిలో ఇరాన్ ఉందా? నిజానికి ఇరాన్ ముందున్న ఆఖరి అస్త్రం డోటీ బాంబే అనేది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియో ధార్మిక మూలకాలతో డోటీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియో థెరపీలో వాడే cesium-137, స్మోక్ డిటెక్టర్లో వాడే americium-241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసి కోబాల్ట్-60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవిగాక ఇరాన్ దగ్గర 60% శుద్ధి చేసిన దాదాపు 440 కిలోల యురేనియం నిల్వలు ఉన్నాయి. వీటితో అణుబాంబు తయారు చేయలేకపోయినా డోటీ బాంబును చాలా తేలిగ్గా రూపొందించొచ్చని, ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితి వస్తే ఖచ్చితంగా డోటీ బాంబులు ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు చెప్పారు. ప్రస్తుతం ఆ భయంతోనే ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు భావిస్తున్నారు. కానీ ఈ దాడులే ఇరాన్ను డోటీ బాంబు తయారు చేసేలా త్వరపడేలా చేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ డోటీ బాంబు తయారు చేస్తే ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఈ విషయంలో గల్ఫ్ దేశాలు ఎందుకెంతగా భయపడుతున్నాయి? ఇరాన్ ఒకవేళ డోటీ బాంబును ఉపయోగిస్తే అది ఇజ్రాయెల్లోని ప్రధాన నగరాలైన టెల్ అవీవ్ లేదా వ్యూహాత్మక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్ తమని టార్గెట్ చేస్తుందని సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు భయపడుతున్నాయి. ఇరాన్ నుండి దుబాయ్ కేవలం 100 మైళ్ల దూరంలోనే ఉంది. గాలి దిశను బట్టి ఇరాన్ తన సొంత భూభాగంలో లేదా సముద్రంలో డోటీ బాంబు ప్రయోగించినా ఆ రేడియో ధార్మిక మేఘాలు గంటల్లోనే పొరుగున ఉన్న దేశాలకు చేరుకోవచ్చు. అందుకే ఆ దేశాలు డోటీ బాంబు పేరు చెబితేనే నిలువున వణికిపోతున్నాయి. పైగా తమపై దాడులు చేయడానికి అమెరికాకు భూభాగాలు ఇస్తున్నాయన్న కోపం ఇరాన్లో ఉంది. అందుకే ఇరాన్ కనుక డోటీ బాంబు తయారు చేస్తే అది పెను విధ్వంసానికి దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.